హ్యాపీ రిపబ్లిక్ డే అన్న. అన్నా నేను దేశ సేవ చేయకుండా చనిపోతాను అనుకున్నాను. నేను ఉండగా నువ్వు ఎందుకు చచ్చిపోతావు తమ్ముడు? చనిపోయాడేంట్రా? నాకు తెలియదన్నా. ఇందాక ఇచ్చిన టాబ్లెట్లే ఇదిగో అన్న. ఏంట్రా ఎక్స్పైర్ డేట్ అయిపోయింది ఏంట్రా? టాబ్లెట్స్ ఎక్కడ కొన్నావురా? ఏమో నాకు తెలియదన్నా. ఇప్పుడే మెడికల్ షాప్ నుంచి తీసుకొచ్చాను. పదా వెళ్దాం పదా మెడికల్ షాప్. టాబ్లెట్స్ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. దిస్ ఇస్ ద ఎమ్మెల్యే గారు రానే అమ్మా. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం. నేను రాను, మీరే వెళ్ళండి. అదే వెళ్దాం పదరా. మన ఎమ్మెల్యే దగ్గర మెడికల్ షాప్ వెళ్ళి ఎక్స్పైర్ డేట్ అయిపోయిందంటే ఎమ్మెల్యే అంటారు. అన్నయ్యల క్రమం జరుగుతున్నట్టే ఎమ్మెల్యే అంటారు. అసలు ఎవరికి ఎమ్మెల్యే? ఏమోరా నాకు తెలియదు. చిన్న బాబురా నా చేతిలో చనిపోయాడు. చనిపోతే దేశం కోసం చనిపోతా అన్నాడు. ఆ బాబు చెప్పింది ఎవరో తెలుసా? ఆ డాక్టర్ వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు కాదురా, నీ వల్లే, కేవలం నీ వల్లే. నా వల్ల? అవునరా. ఆ రోజు నువ్వు ఓటేయడం వల్ల ఏం జరుగుతుంది నీకు తెలుసా? నాకు తెలుసు. ఎలానే ఓటేకి వేసావు? నీ వల్ల డిసైడ్ అయితే మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? ఎవరు గెలిచినట్టు? ఎవరికో కూడా వేసేలేరా, ఎవడో కూడా గెలుస్తాడు. పదే అన్నా. అవునా? సరే పద. ఆ రోజు నువ్వు ఓటేయడం వల్ల ఎమ్మెల్యే గెలిచింది. ఎమ్మెల్యే గెలవడం వల్ల ఇన్ని అన్యాయాలు అనక్రమాలు. నీ వల్ల ఆ బాబు చనిపోయాడు. ఆ రోజు ఏమన్నావు? ఒక్క ఓటే అన్నావు. ఆ ఒక్క ఓటు వల్ల ఎమ్మెల్యే గెలిచింది. ఇన్ని అక్రమాలు జరిగింది. నా ఒక్క ఓటు వల్లే కదా గెలిచింది. పద ఎమ్మెల్యే గెలుద్దాం పద. హ్యాపీ రిపబ్లిక్ డే సార్. ఓకే. ఎవరమ్మను? మీ గెలుపు కారణం నేనే, గుర్తులేనా సార్? నా గెలుపు కారణం చాలా మంది ఉంటారు, అందులో నిన్ను ఎలా గుర్తుపెట్టుకోగలను? నేను ఓటు వేయడం వల్ల ఎవరో ఒకరు గెలుస్తారు అనుకున్నా, కానీ నా ఓటు వల్ల ఒక చిన్న బాబు ప్రాణాలు పోయింది. దేశ అభివృద్ధి ఆగిపోయింది. చిన్న బాబు సార్ చనిపోతే మన దేశానికి సేవ చేయలేనని చనిపోయాడు సార్. రిపబ్లిక్ డే అని చెప్పి జాతీయ జెండా ఎగరేసి 4 చాక్లెట్లు పంచి 4 మార్లు దేశం గురించి మాట్లాడి నమ్ముకున్న ప్రజలకి నమస్తే అని చెప్పిపోతారు. ఇదేనా సార్ దేశ ప్రేమ అంటే? సార్ మీరు చదువుకునేటప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. నేను చదువుకునేటప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆఖరికి ఆ చిన్న బాబు చదువుకునేటప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇంకెప్పుడు సార్ భారతదేశం అభివృద్ధి చెందేది? 70 సంవత్సరాల నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది సార్. ఎంతమంది సీఎంలు మారుంటారు, ఎంతమంది పిఎంలు మారుంటారు, కానీ మన భారతదేశం మారలేదు సార్. చనిపోయిన బాబు ఈ బాబులా భావించండి సార్, అప్పుడు మార్పు ఈజీగా వస్తుంది. నేను మారతా, ఈ రాజకీయ వ్యవస్థను మారుస్తా. నువ్వు నాకు తోడుగా ఉండు, ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుంది. మారాలని నేను చెప్పినప్పుడు, ఈ వీడియో చూసినప్పుడు కాదు. మారాలని నువ్వు అనుకోవాలి, మార్పు కోసం ముందడిగేయాలి. నువ్వు వేసే ఒక్క ఓటు వల్లే న్యాయం ఓడిపోతుంది, అన్యాయం గెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలి, దేశ అభివృద్ధికి తోడ్పడాలి. ఓటేసే ముందు ఒక్కసారి మన దేశం అభివృద్ధి చెందాలని, న్యాయ పరిపాలన కావాలని ఓటేయండి. ఓటేయటం మన ఫ్రెండ్స్, మేము మీ క్రియేటివ్ మెంబర్స్. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఒక గంట ఉంటుందండు, దాన్ని లాగి పెట్టి ఒక్కటి కొట్టండి. అది మరి